కాగలము. అరుణా కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖీ రహమిత్రేవ విభావయేద్భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమావాం పీతవస్త్రాం కరకలితలసతీమ పద్మావరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ. మా నీ నామాల అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 76వ నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుని ప్రాణాలను తీసిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించిన తల్లికి నమస్కారము. బండాసురుని సోదరుడు విశుక్రుడు. అమ్మవారి దండనాద వారాహి. వారాహనందనాదస్య ప్రసన్నాత్మా మహేశ్వరి వారాహితి ప్రసిద్ధేయం వరాహవదనేననే. వరాహనందనాథుడు పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి ఆ దేవి వరాహవదనంతో ప్రత్యక్షమైంది. ఆవిడే వారాహి అని త్రిపురా సిద్ధాంతం చెబుతున్నది. బండాసురునిచే సృష్టించబడిన విశుక్రుణ్ణి పరమేశ్వరి సేనాని అయిన వారాహి వధించింది. ఆ మాటలు విన్న దేవి వారాహి పరాక్రమానికి సంతసించింది. ఈ విశుక్రుడే యువరాజు. తెలివితేటలలో శుక్రాచార్యుని అంతటివాడు. బండాసురుడు రాక్షస జాతిని బాగా అభివృద్ధి చేశాడు. విషంగుడు విశుక్రుడే కాక తన నోటి ఆవిరితో నామని అనే ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె అతని సోదరి. ఆమెకు కేకసుడు అనే రాక్షసునితో వివాహం చేశాడు. వారికి 1 ఉలూకజిత్తు, 2 పరుషుడు, 3 విషుడు, 4 కుంతీసేనుడు, 5 మదలుడు, 6 కుసూరుడు, 7 మంగళుడు, 8 దృశనుడు అని 8 మంది కుమారులు కలిగారు. వీరంతా బండాసురుని సైన్యంలో సేనానాయకులు. విషంగుడు విశుక్రులతో కలిసి వీరు కూడా యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో 1 ఉలూకజిత్తు అశ్వారూఢ చేత, పరుషుడు సంపత్కరీ చేత, విషుడు సకులేసి చేత, కుంతీసేనుడు మహామాయాదేవి చేత, మదలుడు ఉన్మత్త భైరవి చేత, కుసూరుడు లఘు శ్యామల చేత, మంగళుడు స్వప్నేశ దేవి చేత, దృశనుడు వాగ్వాదిని చేత చంపబడ్డారు. విశుక్రుడు అహంకారపూరితుడు, ఐహిక బంధాలలో కూరుకుపోయినవాడు, సంసార లంపటుడు. వారాహీదేవి ఉపాసన వలన ఇవి పోతాయి. 74, 75, 76 లలితా నామాలలో బాల, శ్యామల, వారాహి అనే పదాలు మానవుడి యొక్క మనోవ్యాపారాలను గురించి చెబుతున్నాయి. ఇవి నశిస్తేనే ఆత్మదేవత సంతోషిస్తుంది. బలం కలిగినవాడు ఈ విశ్వాన్ని తనదిగా చేసుకోగలుగుతాడు. ఇక్కడ బలము అంటే భుజబలం కాదు, ఆత్మబలం. ఆత్మ సాక్షాత్కారం కనుక కలిగినట్లయితే ప్రపంచానికి తనకి భేదం లేదు అని తెలుసుకుంటాడు. విశ్వమే ఆత్మగా గోచరిస్తుంది. మనోవృత్తులు నశిస్తేనే ఆత్మానందం కలుగుతుంది. కాబట్టి కోరికలు నశించాలి. విశుక్రుడు కూడా బండాసురుని సోదరుడు. ఇతడు బండాసురుని కుడిభుజ శిరస్సు నుండి పుట్టెను. ఇతడు దైత్యసేనకు రక్షకుడు. రాక్షస గురువైన శుక్రాచార్యునితో సమానుడు. ముందు నామమున తెలిపిన ద్వంద్వములలో ఇతడు రెండోవాడు.
మంచిని, సుఖమును, లాభమును, ధనమును ఇత్యాది విషయములందు ఆసక్తి, దానికి వ్యతిరేకమగు గుణములందు విపరీతమగు ద్వేషము కలవాడు ధర్మపరులుగా నుండవచ్చును. అంత మాత్రమున అధర్మపరులను ద్వేషింపనవసరము లేదు. ధనముండవచ్చును, అంత మాత్రమున దరిద్రులను ద్వేషింప పనిలేదు. క్రమశిక్షణ ఉండవచ్చును, కానీ అది లేని వారిని హీనముగా చూచుట తగదు. పుణ్యకార్యములు చేయవచ్చును, అంత మాత్రమున పాపులను చూసి అసహ్యించుకొనుట తగదు. జ్ఞానముండవచ్చును, అంత మాత్రమున అజ్ఞానులను నీచముగా చూడవలసిన పని లేదు. ఆస్తికులుగా నుండవచ్చును, అంత మాత్రమున నాస్తికుల ద్వేషింప పని లేదు. ఇట్లు జీవించువారు మంచి చెడుల పోరాటమున శాశ్వతముగా బంధింపబడుదురు. దేవదానవుల యుద్ధము ద్వంద్వములకు లోబడిన యుద్ధమే. అందరునూ అమ్మ బిడ్డలే, అమ్మకందరునూ ప్రియులే. సన్మార్గముల ఎందున్న వారి ఎందు, దుర్మార్గముననున్న వారి ఎందు ఒకే అంతర్యామి తత్వమున్నది. ఈశ్వరుడు మంచి చెడులతో సంబంధం లేక అందరి హృదయములందున్నాడు. యోగులొక్కరే దీనిని గమనించి అందరినీ ప్రేమింతురు, అందరి యందు సమభావం కలిగియుందురు. నారదుడు, సనక సనందనాదులట్టివారు. సద్గురు పరంపర కూడా అట్టిదే. వారు అజ్ఞానులు జ్ఞానులు కావలెనని, జ్ఞానులు ముముక్షువులు కావలెనని కోరుదురు. తమకు నచ్చని వారు నశించవలెనన్న భావము వారికుండదు. అందరునూ బాగుండవలెనని ఉండును. అది యోగుల ప్రత్యేకత, సద్గురువుల ప్రత్యేకత. వారు దైవమునకు, దేవికి ప్రతీకలు. వారు సృష్టిలోని అన్ని లోకములందు జీవుల ఉద్ధారణమునకై ప్రయత్నింతురు. విసుక్రుడు ధర్మమునయుండి అధర్మమును ద్వేషించువాడు. అందువలన అతడు కుడిభుజమునయున్న శిరస్సు నుండి పుట్టినవాడని తెలుపబడినది. విషంగుడు ఎడమభుజపు శిరస్సు నుండి పుట్టినవాడు. అతడు అధర్మము నుండి ధర్మమును ద్వేషించినవాడు. వీరిరువురును ద్వంద్వములందు చిక్కినవారే. బంగారు పంజరమున చిక్కినను, తుప్పు పట్టిన ఇనుప పంజరమున చిక్కినను రెండునూ పంజరములే కదా. పక్షికది బంధనమే కదా. ఈ రహస్యము తెలియని వారే ఆస్తికులు కూడా. ఆస్తికులు దుష్టులను ద్వేషించుట తగని పని. కావున విసుక్రునికి కూడా బంధమోచన ఆవశ్యకతయున్నది. ఇతడిని వధించినది వారాహీదేవి. వారాహీదేవి కిరిచక్రమును అధిష్ఠించి ఉండునని ముందు తెలుపబడినది. ఈమె హస్తమున దండము ఉండుటచే దండిని అనియు, దండనాద అనియు తెలియబడుచున్నది. ఈమె రథమునకొక ప్రత్యేకత కలదు. ఈ రథమెక్కిన వానిని యముడు కూడా స్పృశించలేడు. అనగా జీవుడు జనన మరణములను, ద్వంద్వములను దాటించు రథమే కిరిచక్రమని తెలియవలెను. ఇట్లు వరాహము వలె జీవులనుద్ధరించు దేవిని వారాహి అందురు. ఆమెచే విసుక్రుడు వధింపబడుట శుభదాయకము. బండాసురుడు అహంకార ప్రజ్ఞ కాగా, అతని ఎడమభుజమగు విషంగుడు అహంకారుని అధర్మ ప్రవర్తనము, విషంగుడు అహంకారుని ధర్మ ప్రవర్తనము. గేయచక్రమునెక్కిన శ్యామల విషంగుని వధించుట అజ్ఞానము నుండి జ్ఞానమునకుద్ధరించుట. కాళిదాసుని అట్లే ఉద్ధరించెను. కిరిచక్రమెక్కిన వారాహి ధర్మాధర్మములకతీతమగు శాశ్వత సత్యమందు జీవుని చేర్చును. ధర్మపరులైనను అహంకారము దాటిన వారు కారు కదా. మంచివారి యందు కూడా అహంకారమున్నది. అహంకారము ఉన్నంతకాలము ద్వంద్వములున్నవి. అవి మెడకు 2 భుజముల వంటివి. రెండిటి నుంచి జీవుని ఉద్ధరించుచున్న శ్యామల వారాహి శక్తుల నైపుణ్యమునకు అమ్మ ఆనందించుచున్నదని అర్థము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 77వ నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గల తల్లికి నమస్కారము. కామేశ్వరుడు అమ్మవారి ముఖాన్ని చూచిన వెంటనే గణపతి పుట్టాడని భావము. దేవదానవ సంగ్రామం మహాభీకరంగా సాగుతోంది. దేవసైన్యము రాక్షస సమూహాలను చంపివేస్తోంది. అది చూసిన విసుక్రుడు యుద్ధంలో దేవతలకు విజయం సిద్ధించకుండా ఉండేటందుకు జయ విఘ్నము అనే ఒక యంత్రాన్ని తయారు చేసి శక్తి సైన్యానికి మధ్యన ప్రతిష్ఠ చేశాడు. ఈ యంత్రానికి 8 దిక్కుల 8 కోణాలుంటాయి. ప్రతి కోణం దగ్గర ఒక శూలం పాతాడు. 8 దిక్కుల యందు 8 మంది శక్తులను ఆవాహన చేశాడు. వారు 1 అలస, 2 కృపణ, 3 దీన, 4 నిద్ర, 5 తంద్ర, 6 ప్రమీలిక, 7 క్షీభ, 8 నిరహంకార.
ఇది రాతితో నిర్మించిన యంత్రం. 2 కోసుల విస్తారము కలిగి ఉంటుంది. దీని మహిమ వల్ల పరమేశ్వరి సేనలు త్వరగా అలసిపోతాయి, నిద్రావస్థలోకి జారుకుంటాయి. వారిలో పిరికితనం ఆవహిస్తోంది. యుద్ధం మీద ఆసక్తి ఉండదు. యుద్ధభూమి నుంచి పారిపోదామనిపిస్తుంది. ఇది ఒక తాంత్రిక ప్రయోగం. శక్తి సైన్యానికి ఈ లక్షణాలన్నీ వస్తున్నాయి. సైన్యము యొక్క అవస్థను చూశారు. మంత్రిని శ్యామల, దండనాయిక వారాహి. ఏదో జరిగింది అని మాత్రం అర్థమైంది. వెంటనే పరమేశ్వరికి ఈ విషయం నివేదించారు. అప్పుడు ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేయటానికి గణేశుడు కావాలని తలచి చిరునవ్వుతో పరమేశ్వరుని ముఖం ఒకసారి చూసింది. అంతే, మరుక్షణమే ఏనుగుతల, రక్తవర్ణము, పెద్ద పెద్ద చెవులు, 10 చేతులు కలిగి విచిత్రాకృతితో ఉన్న గజాననుడు ఉద్భవించాడు. అతడే మహాగణపతి. ఎవరు ఈ గణపతి? గణాలకు అధిపతి గణపతి. గణము అంటే సమూహము అని అర్థము. సత్వ రజస్ తమో గుణాలన్నీ ఒక గణము. ఆ గణాలకు అధిపతి పరమేశ్వరుడు. అతడే గణపతి. పృథ్వీ తత్వాత్మకుడు. షట్చక్రాలలోనూ ఆధార చక్రానికి అధిష్టాన దేవత. మంత్రశాస్త్రంలో గురువందనం చేసిన తరువాత చెప్పే మంత్రం గణపతిదే. అంటే గణపతికి అంత ప్రాముఖ్యత ఉన్నది. భారతదేశం అంతటా భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఏ కార్యానికైనా గణపతిని ముందు అర్చించటం పరిపాటి. అందుకే కార్యక్రమం విఘ్నేశ్వర పూజతో ప్రారంభమవుతుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. పంచాయతనంలో గణపతి ఒకటి. మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో గణపతినే పరబ్రహ్మగా అర్చించే సంప్రదాయం ఉన్నది. అదే గాణాపత్యము. మంత్రమూర్తి అయిన గణపతిని షోడశ గణపతి అనగా 16 రకాల గణపతులని కొంతమంది చెబుతుంటే, గణేశ పురాణంలో 32 మంది గణపతులను వివరించడం జరిగింది. గణపతికి సంబంధించి కొన్ని ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అందులో వల్లభోపనిషత్తు, హేరంబోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు ప్రధానమైనవి. పరమేశ్వర స్వరూపమని చెప్పబడేవాడు మహాగణపతి. మహాగణపతికి 10 చేతులుంటాయి. వాటిలో 1 బీజాపూరము అంటే దానిమ్మ పండు, 2 గద, 3 చెరుకుగడ, 4 శూలము, 5 చక్రము, 6 పద్మము, 7 పాశము, 8 ఉత్పలము అంటే కలువ, 9 వరికంకి, 10 దంతము. తొండముతో రత్న కలశము పట్టుకొని ఉంటాడు. వామాకం మీద భార్య ఉంటుంది. మహాగణపతికి అర్చన, హోమము ఉంటాయి. ఈ మంత్రము లోకవశ్యము. దక్షిణ దేశీయులు ఇందువలననే ప్రతినిత్యము గణపతి హోమం చేస్తారు. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. ఆ రోజున సూర్యోదయానికి ముందు ఆకాశంలో సప్తఋషి మండలానికి ఎడమవైపున ఒక నక్షత్ర సముదాయం కనిపిస్తుంది. వాటిని గనుక ఒక రేఖతో కలిపితే వినాయకుడి ఆకారం వస్తుంది. వాటినే వినాయక నక్షత్రాలు అంటారు. దానికి దిగువగా ఎలుక ఆకారాన్ని పోలిన నక్షత్రాలుంటాయి. ఈ మొత్తం నక్షత్ర సముదాయాన్ని వినాయక మండలం అంటారు. ఖగోళపరంగా వినాయక చవితికి ప్రాశస్త్యం ఉన్నట్లే పత్రి పూజకు కూడా ప్రాశస్త్యం ఉంది. వినాయకుడికి 21 రకాల పత్రి వాడతారు. అవన్నీ కూడా అద్భుతమైన ఔషధ ప్రశస్తి ఉన్నవే. అందుకే గణపతి అంత పూజ్యుడైనాడు. సృష్టి నిర్మాణమున కలుగుచున్న విఘ్నములకు దేవతలు చాలా బాధపడుచుండగా, అసుర శక్తులచే బంధింపబడుతుండగా వారి అవస్థను చూసి శ్రీ లలితాదేవి కామేశ్వరుని ముఖము వైపు కడకంటి చూపుతో చూచినదట. దంతపంక్తి కొంత కనపడునట్లు కొంత చిరునవ్వు నవ్వినదట. ఆ చిరునవ్వు నుండి మహాకాంతులు పుట్టినవట. శివుని కనుచూపు తన కనుచూపుతో కలియుటచే ఆమెకి కలిగిన చిరునవ్వు కాంతుల నుండి ఏనుగు రూపము కల ఒక దేవత ఉద్భవించెనట. అతడే మహాగణపతి. ఈ మహాగణపతి అటుపైన పార్వతీదేవి సృష్టించిన వినాయకుడు ఒకరు కారని తెలియవలెను. వినాయకుడు పార్వతీదేవిచే సృష్టి చేయబడి శక్తి స్వరూపుడై శివునెదిరించి శివుని అనుగ్రహం ద్వారా గజాననుడైనవాడు. మహాగణపతి పరమశివుని ప్రేమతో కూడిన వెన్నెలలచే అమ్మవారి కనుల చేరి అటుపైన అమ్మవారి నవ్వు నుండి వ్యక్తమైనవాడు. ఇతడు సకల మంత్రస్వరూపుడు. 28 అక్షరములు కల మంత్రస్వరూపుడై భాసించువాడు. నలుగుపిండి నుండి పుట్టిన వినాయకుడు ఇతని అంశ.
శ్రీ లలితా పరాప్రకృతి శివుడు పరమాత్మ కాగా వారి నుండి పుట్టినవాడు మహాగణపతి. త్రిశక్తులలో ఒకరైన పార్వతికి, త్రిమూర్తులలో ఒకరైన శివునికి జన్మించినవాడు వినాయకుడు. పార్వతీదేవి శ్రీ లలిత అంశ. శివుడు త్రిమూర్తులలో ఒకడు అనగా కామేశ్వరుని అంశ. అట్లే వినాయకుడు కూడా గణపతి అంశ. దేవతలు త్రిగుణముల నుండి పుట్టినవారు. అందువలన వారికి అహంకారం తప్పదు. అహంకారంతో అభిమానంతో దేవతలు సృష్టి చేయుచుండగా విఘ్నములు తప్పవు. అహంకారమున్న చోట అజ్ఞానము కూడా ఉండును. అజ్ఞానమే విఘ్నములకు కారణము. అహంకారము పుట్టినప్పుడే అసురత్వము కూడా జీవులలో పుట్టును. నిరహంకారికి అజ్ఞానముండుటకు అవకాశం ఉండదు. కావున విఘ్నములుండవు. మహాగణపతి నిరహంకారియగు దేవత. అందువలన అతనికి విఘ్నములు లేవు. అతనిని ఆరాధించుట వలన ఆరాధకునిలో అహంకారము నశించుట ఫలము. నిరహంకారి అగుటచే విఘ్నములుండవు. అట్టి మహాగణపతికి మాతృమూర్తి శ్రీలలిత. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 78వ నామం మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. మహాగణపతి చేత నశింపచేయబడిన విసుక్రుని జయ విఘ్న యంత్రమును చూసి బాగా సంతోషించు తల్లికి నమస్కారము. విసుక్రుడు పాతిన జయ విఘ్న యంత్రాన్ని మహాగణేశుడు నాశనం చేశాడన్న వార్త విని పరమేశ్వరి అమితానందం చెందింది. సంకల్పమాత్రం చేతనే ఆవిర్భవించిన మహాగణపతి తనను పోలిన 6 గణపతులను సృష్టించాడు. వారు 1 ఆమోద, 2 ప్రమోద, 3 సుముఖ, 4 దుర్ముఖ, 5 అవిఘ్న, 6 విఘ్నకర్త. వీరందరితో కలిసి మహాగణపతి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ విసుక్రునిచే స్థాపించబడిన జయ విఘ్న యంత్రాన్ని నాశనం చేశాడు. మానవులు ఉత్తమ గమ్యం వైపుకు సాగిపోయేటప్పుడు, మంచి పనులు చెయ్యటానికి ప్రారంభించినప్పుడు అసురభావాలు వచ్చి అడ్డుపడతాయి. అందుకే ఏ దేవతనైనా సరే అర్చన చేయటానికి ముందు ప్రారంభంలో ఆగమార్ధంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. పూజాదికాలు ప్రారంభం కాకుండా ఉండాలి అని, అవి ప్రారంభమైతే తమ బలం తగ్గుతుందని రాక్షసగణాలు మంచి కార్యక్రమాలు పాడు చేయటానికి ఎదురు చూస్తుంటాయి. కాబట్టి వాటిని తరిమివేసి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఘంటానాదం చేస్తారు. అలాగే కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి కావటానికి గణపతి పూజ చేస్తారు. ఆ పరాశక్తిని ఆరాధించే వారికి విఘ్నాలు ఉండవు. ఆమె సంకల్పం ద్వారా ఆవిర్భవించిన గణపతి విఘ్న వినాశనం చేసి తాపత్రయాన్ని అణచి సాధకులకు శాంతిని ప్రసాదిస్తాడు. ఈ రోజున కూడా సాధకుడు తన యొక్క అలసత్వము, నీచత్వము, దీనత్వము పోవటం కోసం, విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం మహాగణపతిని ఆరాధిస్తారు. సృష్టి యంత్రము నిర్మాణం చేసినది అమ్మయే. తాను మూల ప్రకృతి. తన నుండి త్రిగుణములు త్రిశక్తులుగా పుట్టి అష్టప్రకృతుల నేర్పరిచినది. అష్టప్రకృతులు అష్టపురములు. అవి అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు అనుభూతిని కలిగించగల దివ్య లోకములు. కానీ అజ్ఞానము కలిగినప్పుడు అవే అష్టప్రకృతులు కారణంగా అష్ట కష్టములు, అష్ట దరిద్రములు ఏర్పడగలవు. జీవులను సృష్టించి లోకములందు ప్రవేశపెట్టినప్పుడు అమ్మ వాత్సల్యంతో స్వతంత్రమునిచ్చినది. స్వతంత్రం ఒక బాధ్యత. దానిని బాధ్యతాయుతముగా నిర్వర్తించుకొనని వారు అజ్ఞానమున పడి బద్దులగుదురు. ఇట్లు అష్టప్రకృతులు దివ్యానుభూతికే నిర్మాణం కాబడినను అజ్ఞానవశమున అవి అష్టబంధములగును. అట్టి బద్ధచేతన గల జీవులకు అష్టబంధములు, అష్టవిఘ్నములేర్పడును. ఇట్లు అష్ట ప్రకృతులకు సంబంధించి అష్టపురములయందు విఘ్నములేర్పరచు ప్రజ్ఞ ఒకటి ఉన్నది. ఇదియే విఘ్నయంత్రము. పురోగతి చెందుచున్న జీవులకు వారి యందలి అజ్ఞానమే వారికి విఘ్నములు కలిగించును. తమ యందలి అజ్ఞానము అహంకారమును, బుద్ధిని, చిత్తమును, పంచేంద్రియములను ఆవరించియుండును. ఇవే మానవునందలి అష్టప్రకృతులు లేక అష్టపురములు. వీని యందలి అజ్ఞాన రూపమున 8 స్థానములలో విఘ్నముల ప్రణాళికయున్నది. దీనినొక యంత్రముగా ఏర్పరిచినవాడు విసుక్రుడు. విసుక్రుడు శుక్రాచార్యునికి ప్రతీక. ఏ లోకము నుండి తరింపవలెనన్నను ఆ లోకపుటజ్ఞానము నశింపవలెను కదా. అందులకే అతడు జీవులలోని అష్ట ప్రకృతులలో గల అజ్ఞానమును బట్టి విఘ్నములేర్పరచెను.
విఘ్నములను తొలగింపచేయు దేవత మహాగణపతి. అహంకారము వరకు గల అజ్ఞానమును అతడే నశింపచేయగలడు. శివతేజమైన కుమారస్వామి యొక్క అహంకారమును కూడా అతడే నేర్పుతో ప్రేమతో నశింపచేసి సుబ్రహ్మణ్యుణ్ణి తీర్చిదిద్దెను. కావున మన యందలి అష్టప్రకృతులలో గల అజ్ఞానము నశింపచేయుటకే మహాగణపతి ఉన్నాడని భావించి అతని అనుగ్రహము కొరకై ప్రతి నిత్యము అతనిని పూజింపవలెను. మహాగణపతి ఆరాధనమున బుద్ధి సిద్ధి కలిగి అజ్ఞాన ప్రతీకలైన విఘ్నములను పరిష్కరించుకొనవచ్చును. ఇట్లు నిత్యము గణపతి జీవులను ఉద్ధరించుచూనే ఉన్నాడు. జీవులయందలి విఘ్న యంత్రములను అతడే నశింపచేయగలడు. ఇట్లు జీవోద్ధరణ కార్యక్రమమున నిమగ్నుడైన మహాగణపతి అనిన అమ్మకు చాలా ప్రీతి. అతని ఎడల ఆమె ఎల్లప్పుడూ ప్రసన్నయే. పూర్వము దేవతలు అహంకరించినప్పుడు వారిపైన కూడా విసుక్రుని విఘ్నయంత్ర ప్రభావము పడెను. ఆ యంత్రముచే వారు బంధించబడిరి. వారప్పుడు మహాగణపతిని ప్రార్థింపగా అతను ప్రసన్నుడై ఆ విఘ్నయంత్రమును చిన్నాభిన్నము చేసెను. అహంకారము కల చోట విఘ్నయంత్రముండును. ఇక మిగిలిన బుద్ధి చిత్తము మనస్సుల విషయము చెప్పనేలా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 79వ నామం బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. రాక్షసరాజైన బండాసురుడు ప్రయోగించిన శస్త్రములకు ప్రతికూలంగా అస్త్రములను కురిపించు తల్లికి నమస్కారము. మంత్రసహితమైనది అస్త్రము, మంత్రరహితమైనది శస్త్రము. ధనుర్విద్యలో 2 రకాల బాణాలున్నాయి. ఒకటి శస్త్రాలు, 2 అస్త్రాలు. వీటిలో శస్త్రము అంటే ఆయుధం. దూరంగా ఉన్న వస్తువును గురిచూసి బాణం వేయటం. దగ్గరగా ఉన్న వస్తువునైతే కత్తితో నరకవచ్చు. కానీ గురి దూరంగా ఉన్నది కాబట్టి బాణంతో దాన్ని ఛేదించటం తప్పనిసరి. ఇక అస్త్రము అంటే మంత్రపూరితమైన బాణము. పంచభూతాలు, సర్వదేవతాశక్తులు, రాక్షస శక్తులు కూడా ఈ అస్త్రాల రూపంలో ఉంటాయి. ఉదాహరణకి విష్ణుమూర్తి శక్తితో వచ్చేది వైష్ణవాస్త్రము, శివుని శక్తితో వచ్చేది పాశుపతాస్త్రము. అదేవిధంగా నాగాస్త్రము, గరుడాస్త్రము, ఆగ్నేయాస్త్రము మొదలైనవి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఎవరి మిత్రులు వారికి సాయం చేస్తారు. అలాగే ఎవరి శక్తులు వారికి సాయం చేస్తాయి. దేవతా శక్తులన్నీ దేవతలకు అండగా నిలుస్తాయి. ఇక గతించిన రాక్షస శక్తులన్నీ రాక్షసులకు అండగా నిలుస్తాయి. యుద్ధంలో బండాసురుడు ప్రయోగించిన అస్త్రాలను పరమేశ్వరి ప్రతిగా ఇంకొక అస్త్రం వేసి వాటిని నాశనం చేస్తోంది. రాక్షసుడు ప్రయోగించేవి అవిద్యా సూచకమైనవి, పరమేశ్వరి ప్రయోగించేవి జ్ఞానపూర్వకమైనవి. యుద్ధంలో వారు వాడిన అస్త్రాల వివరాలు లలితోపాఖ్యానంలో చెప్పటం జరిగింది. ఈ రకంగా పరమేశ్వరి అసురుని అన్ని అస్త్రాలను నిర్వీర్యం చేసి పారేసింది. ఆ తరువాత 1 నారాయణాస్త్రంతో అసురసేనను సంహరించింది. 2 పాశుపతముతో అతని సేనానులను చంపింది. 3 మహాకామేశ్వరాస్త్రంతో బండాసురుని సంహరించింది. మనలో ఉన్న అజ్ఞానపు చీకటులు పరమేశ్వరి వేసే అస్త్రాలనబడే జ్ఞాన వీక్షణలతో నశిస్తాయి. దీపకాంతి రాగానే చీకటి పోయినట్లుగా పరమేశ్వరి కరుణతో సాధకుని మనసులోని అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి. బండాసురుడు అహంకార ప్రజ్ఞ అని ఇదివరకే తెలిపియుంటిమి. అహంకారం ఆధారముగానే జీవుడు తానొకడు ప్రత్యేకంగానున్నాడని గుర్తించును. ఇతనిని ప్రత్యేగాత్మ అందురు. తానున్నాడు గనుక తనకి ఇతరములు గోచరించుచుండును. అప్పుడు వాటిని అనుభూతి చెందవచ్చును. అనుభూతి చెందు ప్రయత్నమున వానిని పొందు ప్రయత్నము కూడా ఉండును. అట్టి సమయమున అతనికి స్వార్థచింత పెరుగును. ఆ స్వార్థమే అతనికి అనర్థ కారణము. సృష్టి యజ్ఞార్థమే కానీ స్వార్థము కాదు. యజ్ఞార్థ సృష్టి యందు ఇతరుల శ్రేయస్సు కొరకు పనిచేయుచున్నచో తన శ్రేయస్సు కూడా జీవునకు లభించును. ఇది తెలియక తన కోసము పనిచేసుకొనుటయే మొదటి అజ్ఞానము. ఇది కారణముగా జీవుడు రకరకముల అత్యాచారములు కూడా చేయును. దైవమిచ్చిన బుద్ధిని, బలమును దుర్వినియోగం చేయును. అట్టివాడు సృష్టి కంటకుడు కూడా కావచ్చును. అట్టివాడు చేయు తలపులు, పనులే అస్త్రములు. అస్త్రములు వేరు, బాణములు వేరు. బాణములు ధనస్సు నుండి వదలబడినవి, అస్త్రములు హస్తముల నుండి వదలబడినవి. మనసున సంకల్పించి చేతితో వదులునది అస్త్రము, మంత్రించి వదిలినచో శస్త్రము. ఇట్లు అస్త్ర శస్త్రములను వదలు అహంకారులను నిర్జించవలెను కదా.
నిర్జించనిచో సృష్టికే ముప్పు. అందుచే అవసరమైనప్పుడెల్లా వీనికి ప్రత్యస్త్రములు సృష్టించి వదలవలసిన ఆవశ్యకత కలుగును. ప్రత్యస్త్రములు సృష్టించుటలో అమ్మ దిట్ట. లోకములను కల్లోలితము చేయు అహంకారులు జన్మించినప్పుడు త్రిమూర్తులు సైతము వారిని నిర్జించలేని సమయమున అమ్మ వినూత్నమైన రూపమును ధరించి వినూత్నమగు ప్రత్యస్త్రములు వర్షింపచేసి అహంకారులను నశింపచేసిన సందర్భములెన్నియో గలవు. మన ఎందలి అహంకారము నుండి ఎన్నియో దురాలోచనలు, దుర్భాషణములు, చేతలు కలుగుచుండెను. వానిని నిర్మూలించమని అమ్మను ప్రార్థించుటకే ఈ నామము. సృష్టి అహంకార స్వరూపమైన బండాసురునే సంహరించగల అమ్మకు మన బోటివారి అహంకారమును జయించుట ఒక లెక్క. అమ్మను నిజముగా ఆరాధించు వారికి అహంకారము పరిపూర్ణముగా నశించును. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 80వ నామం కరాంగుళీ నకోత్పన్న నారాయణ దశాకృతి. చేతి వ్రేళ్లగోళ్ల నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గల తల్లికి నమస్కారము. బండాసురుడు సర్వాసురాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అమ్మవారి చేతి నుండి నారాయణుని 10 అవతారమూర్తులు పుట్టాయి. పరమేశ్వరి యొక్క చేతి వ్రేళ్లగోళ్ల నుంచి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఆవిర్భవించినాయి. అంటే పరమేశ్వరి అనుజ్ఞతోనే విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు అనే విషయం గతంలో వివరించాము. భృగు మహర్షి శాపాన్ని వరంగా మార్చి దుష్ట శిక్షణార్థం అవసరమైనప్పుడల్లా ఈ లోకంలో ఉద్భవించమని చెప్పింది పరమేశ్వరి. అందుచేత దశావతారాలు ఆమె అధీనంలోనే ఉన్నాయని చెప్పబడుతోంది. అదీగాక విష్ణుమూర్తి స్థితికారకుడు. పూర్వకాలంలో కృతయుగానికి ముందు విష్ణుమూర్తి పాలసముద్రంలో నిద్రిస్తున్నాడు. అతడి నాభీకమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అలా ఆవిర్భవించిన బ్రహ్మకు వేదాలనందించాడు పరమేశ్వరుడు. ఆ వేదాలను పారాయణం చేస్తున్నాడు బ్రహ్మ. ఇంతలో ఎక్కడి నుంచో పెద్దగా అరుపులు వినిపించాయి. చుట్టూ చూశాడు ప్రజాపతి. ఎక్కడా ఎవరూ లేరు. అసలు ఎవరైనా ఉండటానికి ఆస్కారం కూడా లేదు. అంతా జలమయం. భూమి అనేది లేదు. ప్రాణులు ఇంకా పుట్టలేదు. మరి ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? జాగ్రత్తగా పరిశీలించాడు. క్రింది వైపున నీళ్లలో తిరుగాడుతూ 2 ఆకారాలు కనిపించాయి. వారే మధుకైటబులు అనే రాక్షసులు. విష్ణుమూర్తి యొక్క చెవి గుబిలి నుంచి ఉద్భవించారు. జీవి తల్లిదండ్రుల ద్వారా అంటే శుక్ర శోణితముల వల్ల ఉద్భవించాలి. అంతేకాని చెవి గుబిలి నుంచి, కాలి చెమట నుంచి ఎలా ఉద్భవిస్తుంది? పురాణాలలో అనేక చోట్ల మరీచి, అంగీరసుడు, అత్రి, వశిష్ఠుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు బ్రహ్మ మానసపుత్రులు అని, రోషము వల్ల రుద్రుడు, తొడ నుంచి నారదుడు, ఈ రకంగా అనేక మంది ఉద్భవించారు అని చెప్పబడింది. అసలు జీవులు ఏ రకంగా ఉద్భవిస్తాయి? ఐతరేయోపనిషత్తులో సృష్టిని గురించి చెబుతూ జీవులు 4 రకాలుగా ఉద్భవించాయి అని చెబుతారు. అవి 1 అండజాలు, 2 జారజాలు, 3 స్వేదజాలు, 4 ఉద్భిజాలు. ఛాందోగ్యోపనిషత్తులలో శ్వేతకేతువుకు అతని తండ్రి ఉద్దాలకుడు సృష్టి రహస్యాన్ని చెప్పి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ జీవులు 5 రకాలుగా ఉద్భవించాయి అని, అవి 1 అండజాలు, 2 జీవజాలు, 3 స్వేదజాలు, 4 ఉద్భిజాలు, 5 ఊష్మజాలు అని చెప్పి వాటిని వివరించాడు. 1 అండజాలుగా గ్రుడ్డు నుండి పుట్టినవి పక్షులు. 2 జీవజాలు, జీవుల వల్ల పుట్టినవి మనుష్యులు, పశువులు మొదలగున్నవి. 3 ఉద్భిజాలు, విత్తనాల వలన భూమి నుంచి పుట్టినవి. 4 స్వేదజాలు, చెమట లేక బురద వల్ల పుట్టినవి. 5 ఊష్మజాలు, వెచ్చదనం వల్ల పుట్టినవి క్రిమికీటకాలు. కానీ జీవరాశులను చెప్పేటప్పుడు మొదటి 3 రకాలను మాత్రమే చెప్పాలి. ఐతరేయములో చెప్పిన జారజములు అంటే స్త్రీ యొక్క జననేంద్రియము నుంచి పుట్టినవి, అవే జీవజములు. చెమట వల్ల, వెచ్చదనం వల్ల జీవులు జన్మిస్తాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కానీ మన సైన్స్ దాన్ని ఒప్పుకోవటం లేదు. మధుకైటబులు బ్రహ్మను తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. బ్రహ్మ పారిపోయి తన తండ్రి అయిన విష్ణువును శరణుజొచ్చాడు. విష్ణుమూర్తి భీకరమైన యుద్ధం చేసి మధుకైటబులను సంహరించాడు. ఆ సమయంలో రుద్రుడు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. త్రిమూర్తులు 3 కలిసి పరమేశ్వరిని ప్రార్థించారు.
అప్పుడు ఆ దేవి వారిని కనికరించి, మీరు వెళ్ళి మీ స్థావరాలు ఏర్పరచుకుని సృష్టి ఆరంభించండి అన్నది. భూమి లేదు, భూతాలు తన్మాత్రలు ఏవీ లేకుండా సృష్టి ఎలా సాధ్యం? అదే మాటను వారు దేవిని అడిగారు. అప్పుడు ఒక పెద్ద విమానం వచ్చి త్రిమూర్తులను ఎక్కించుకుని ఎక్కడికో తీసుకువెళ్ళింది. చివరకు ఆ విమానం మణిద్వీపం చేరింది. అందులో కల్ప వృక్షాల వనం, ఆ మధ్యన చింతామణి గృహం. అక్కడ వారికి ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రచందనం శరీరానికి పూసుకొని సర్వాలంకృతమై కోట్ల కొలది సూర్య చంద్రుల కాంతులతో ప్రకాశిస్తూ ధనుస్సు, బాణము, పాశము, అంకుశములు చేతులందు ధరించి త్రికోణాకార ఆసనం మీద కూర్చుని ఉన్న పరమేశ్వరి సాక్షాత్కరించింది. త్రిమూర్తులు ఆమెను పరిపరి విధాల స్తుతి చేశారు. అప్పుడు ఆ దేవి వారు చేయవలసిన కార్యక్రమాన్ని వివరిస్తూ, బ్రహ్మ సృష్టి చేస్తాడు, అతడికి నా శక్తి అయిన భారతి తోడుగా ఉంటుంది. మీరిద్దరు అంటే విష్ణువు, రుద్రుడు అతని సృష్టి కార్యానికి సహాయంగా ఉంటూ స్థితి లయాలను నిర్వహించండి అని చెప్పింది. కాబట్టే విష్ణువు స్థితికారకుడైనాడు. లోకాలను రక్షించటమే అతని పని. రాక్షసత్వం పెచ్చుమీరినప్పుడు విష్ణువు భూలోకంలో జన్మించి ధర్మ సంస్థాపన చేస్తుంటాడు. దానికోసం అతడు ఎత్తిన జన్మలే దశావతారాలు. రాక్షస శ్రేష్ఠుడైన బండాసురుడు యుద్ధంలో రాక్షసాస్త్రాలను ప్రయోగించాడు. అవి 1 సోమకాసురాస్త్రము, 2 హిరణ్యాక్షాస్త్రము, 3 హిరణ్యకశేపాస్త్రము, 4 రావణాస్త్రము మొదలగు వాటిని ప్రయోగించడం మొదలుపెట్టాడు. పరమేశ్వరి ఆధీనంలో ఉన్నటువంటి మత్స్యావతారం నుంచి కల్క్యావతారం వరకు దశావతారాలు ఆ రాక్షస అస్త్రాలను నిర్వీర్యం చేసినాయి. దశావతారాలు దేవి చేతి వేలి గోళ్ళ ఎందున్నాయని చెప్పటం ఆమె యొక్క అఖిలాండేశ్వరి తత్వానికి నిదర్శనము. దశాకృతులు అంటే 10 కృత్యములు. అవి జాగ్ర, స్వప్న, సుషుప్తి, తురీయము, తురియాతీతము. సృష్టి, స్థితి, లయాలు, తిరోధానము. అనుగ్రహము జీవుడికి 5, ఈశ్వరుడికి 5, మొత్తం 10. ఇవన్నీ పరమేశ్వరి ఆధీనంలో ఉన్నాయి. అంటే జీవేశ్వరులు ఆ దేవికి అధీనులు. ముందు నామమున బండాసురుడు అహంకారాది అస్త్రములను సంధించుచుండగా అమ్మ వానిని నిర్జించి నిర్మూలించు ప్రత్యస్త్రములను కురిపించుచున్నది అని తెలుపబడినది. దాని ఉదాహరణమే ఈ నామము. బండాసురుడు సర్వ అసురాస్త్రము, దానికి విరుగుడు అమ్మ నారాయణాస్త్రము. అమ్మ నుండియే నారాయణుడు అవసరమైనప్పుడెల్లా దిగివచ్చును, అహంకారము నుండి రక్షించును. అహంకారులకు పరిష్కారము నారాయణ మంత్రమే. అది అమ్మ అనుగ్రహముగా పనిచేయును. దైవమే జీవుడగుటకు 10 స్థితులుగా ఏర్పడుచున్నవి. ఇవి దేవుని 10 అవస్థలు. దైవము, జీవుడు, అహంకారము, బుద్ధి, పంచేంద్రియములు, మూల ప్రకృతి. ఈ 10 అవస్థలు నారాయణుని దశావతారములు. అవి అమ్మ నుండే ఏర్పడును. దైవము సృష్టిగా మారుటకు, జీవులుద్భవించుటకు అమ్మయే కారణము. మరలా జీవులు సృష్టి దైవమును చేరుటకు అమ్మయే మూలము. బండాసురుడు అమ్మ అవరోహణ మార్గమునకు చెందినవాడు, నారాయణుడు ఆరోహణ మార్గమునకు చెందినవాడు. సృష్టించుటకు బండాసురుని, ఉద్ధరించుటకు నారాయణుని తన 2 అస్త్రములుగా, శక్తులుగా అమ్మయే నిర్వర్తించుచున్నది. 10 స్థితులలో సృష్టి నేర్పరచుట, 10 విధములుగా సృష్టిని ఉద్ధరించుట. ఇదియే అమ్మ మండలాకృతి, దశాకృతి. ఈ నామము అత్యంత గంభీరమగు నామము. ఓం శ్రీ మాత్రే నమః.